హాయ్ గైస్, వెల్కమ్ టు అమెరికా పిల్ల ముచ్చట్లు. నేను మీ మోనిక. ఇంతకు ముచ్చట ఏంటంటే మేము రీసెంట్గా యూఎస్ వచ్చాము. ఇక్కడ హౌసెస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. సో మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా మెయిన్ డోరు. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో చిన్న రూమ్ ఒకటి ఇచ్చారనమాట. అది మడ్ రూము. అందులో షూస్ అవి పెట్టుకోవడానికి బాగుంది. బుడ్డగా ఇచ్చాడు. చాలా చిన్న రూము. ఇక వింటర్లో స్వెటర్స్, ఇక రెయిన్ కోట్స్ అవి పెట్టుకోవడానికి హ్యాండీగా ఉంటుంది. ఇక్కడ మా బుడ్డోడు బొమ్మలు కూడా ఇందులోనే దాచేస్తున్నాడు. రీసెంట్గా వచ్చాం కదా, ఇంకా ఏం తీసుకోవాలి షూ స్టాండ్ అవి. సో ఇది వచ్చేసి మా మెయిన్ హాల్ అనమాట. బుడ్డోళ్ళు ఇద్దరు సాప్ మీద కూర్చొని టీవీ చూస్తూ కూర్చోన్నారు. టీవీ ఉంటే వాళ్ళకి ఇంకేం అవసరం లేదనుకోండి. ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి అనమాట. ఇది బాగా చిన్నగా బాగా ఇచ్చాడు సపరేట్గా. ఎందుకంటే ఇక్కడ వింటర్లో చలిమంటలో వేసుకోవడం బయట ఎక్కడంటే అక్కడ కుదరదు కదా. సో ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా ఇచ్చాడనమాట. చూడ్డానికి అయితే బయట నుంచి గ్లాసెస్తోని బాగుంది. ఇది చిన్నపాటి కిటికీలాగే ఉంది. వీలైతే మీకు వింటర్లో నేను ఒకసారి చలిమంట వేసి చూపిస్తాను ఇందులో. ఇది వచ్చేసి మా బాల్కనీ అనమాట. బాల్కనీలో నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంట్లో కన్నా మేము బయటే కూర్చొని ఉంటాం పిల్లలతో ఆడుకుంటూ. అలా బయటే బాగుంటుంది. వ్యూ కూడా బాగుంటుంది. ఈవినింగ్ అయితే పిచ్చుకలు కూడా బాగా వస్తాయి ఇక్కడ. ఈ చెట్లు కూడా భలే కట్ చేసి పెట్టారు. గడ్డి అయితే అస్సలు పెరగనీయట్లేదు వీళ్ళు. వారానికి 2 సార్లు కట్ చేస్తూ ఉన్నారనమాట. ఒక చిన్న మిషన్ ఉంటుంది, వేసుకొని వచ్చి డ్రై అనుకుంటూ భలే కట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మా స్టోర్ రూము. ఇది బాల్కనీలోనే ఇచ్చాడు. బాగా పెద్దగా ఇచ్చాడు. దీంట్లో టీవీ బాక్స్ కూడా బాగా పట్టింది, అంత హైట్ ఉన్నా కూడా. అన్ని కాటన్ బాక్సులన్నీ ఇందులోనే పెట్టేశాను నేను. పాతాయి కదా, డోర్లు అయితే కొంచెం ఖరాబ్ అయి ఉన్నాయి ఇవి. ఇలా లోపలికి వచ్చేస్తే బుడ్డోళ్ళు ఇద్దరు సాప్ మీద ఎందుకు కూర్చోన్నారంటే, వాళ్ళు తినేటప్పుడు ఊరికే ఒకటి కింద వేస్తూ ఉన్నారు. క్లీన్ చేయడం కష్టమైపోతుందని చెప్పి నేను ఇంకా అలా సాప్ వేసి కూర్చోబెట్టాను వాళ్ళిద్దరిని. ఇది వచ్చేసి హాల్లో ఒక చిన్న రూమ్ ఇచ్చాడనమాట. దీన్ని చూసి వాటర్ ట్యాంక్ అనుకున్నారు. కాదు, ఇది వచ్చేసి గీజర్ అనమాట. ఎప్పుడో పాతది కొంచెం. సో దీన్ని చూసి ఫస్ట్లో భయం వేసింది, బుడ్డోడు ఏమన్నా తీస్తూ ఉంటాడేమో అనేసి. మాన్స్టర్ ఉంది దాంట్లోకి వెళ్ళామంటే అని చెప్పాము. వాడైతే దాన్ని అయితే ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనరు. ఈ కార్పెట్స్ కదా, చిన్న చిన్నవి అటు ఇటు పడినా కూడా క్లీన్ చేయడం కష్టం అనేసి తీసుకున్నాము. ఈ వాటర్ బాటిల్స్ ఇక్కడ ట్రేలు ఇలా దొరుకుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మా కిచెను. బుడ్డ కిచెన్ తిప్పి కొడితే 4 కబోర్డులు కూడా ఇవ్వలేదు ఇందులో. నేను తెచ్చుకున్నదే చాలా తక్కువ ఐటమ్స్, అంటే అవి కూడా పట్టట్లేదు ఇక్కడ. ఏమన్నా కొత్త ఐటమ్ కొన్నానంటే భయం వేస్తుంది ఎక్కడ పెట్టాలా అని. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. జెట్ కాయిల్స్ లాగే ఉన్నాయి చూడండి. సో ఈ కాయిల్స్ వచ్చేసి ఆన్ చేసిన అరగంటకు కూడా ఆన్ అవ్వనమాట. చూడండి, ఆన్ చేశాను. ఆన్ చేసినా కూడా వేడైతే ఏం రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్. చాలా స్లోగా వస్తుంది. ఆన్ చేసిన అరగంటకు కానీ వేడి అవ్వదు ఇది. అలాగని హై ఫ్లేమ్ పెట్టాను అనుకోండి, గిన్నెంతా అడుగున ఊరికే నల్లగా అయిపోయి మాడిపోతుంది అనమాట. సో అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎంత టైం పట్టినా సరే వంట మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఇలాగా కాయిల్ ఎర్రగా అవ్వకుండానే. సో ఇది వచ్చేసి నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను, మీకు చూపిస్తాను ఎర్రగా అయిన తర్వాత ఎలా ఉంటుందో. స్టవ్ పైన ఇలా ఓవెన్ కూడా ఇచ్చాడనమాట. ఓవెన్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంది మాకు ప్రజెంట్. కాఫీ అవి కలుపుకోవడానికి ఇన్స్టెంట్గా. ఇక ఏమన్నా ఓవెన్లో ఉండే డిషెస్ మాత్రం ఓవెన్లోనే వండుతున్నాను. ఇది వచ్చేసి పెద్ద ఓవెన్ అనమాట. ఇదైతే వాడలేదు ప్రజెంట్. ఓన్లీ పెరుగు తోడేసినప్పుడు మాత్రం ఇందులో పెడతాను, కొంచెం వేడిగుంటే త్వరగా తోడుకుంటుంది అనేసి. ఇది వచ్చేసి మా బొడ్డ పూజ రూమ్ అనమాట. ఇంకా పూజ రూమ్ సెటప్ చేయలేదు, అందుకని ప్రజెంట్ దేవుడి ఇక్కడ పెట్టాను. దేవుడికి సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఇవి వచ్చేసి సింకులు అనమాట. 2 సింకులు ఇచ్చాడు. ఒకటేమో సింకు, ఇంకోటేమో ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ అనమాట. 4 ప్లేట్లు వేసినా కూడా ఇలా నిండిపోతాయి, ఎప్పుడు కడగాలని భయం అవుతుంది. ఇది వచ్చేసి ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ కదా, ఇందులో అన్నం ఏదైనా మిగిలిపోయినా ఇందులో వేసేస్తే మన మిక్సీ లాగా బ్లెండ్ అవుతుంది అనమాట. నేనైతే ప్రజెంట్ వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ప్లంబరు అంత ఈజీగా రాడంట. అదిగోంట నెల కూడా రాడంట. ఎందుకు వచ్చిన రిస్క్లు అనేసి నేనైతే కవర్లో వేసుకొని ట్రాష్లో పడేస్తున్నాను. ఇంకా మనం ఇండియాలో అనుకోండి, జనరల్గా గేదెలకు అలా పెట్టేస్తూ ఉంటాము. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళకు ప్రీ ప్లాన్ ఎక్కువ. సో ఇలా ఇచ్చారు. సో గిన్నెలు కడిగినప్పుడు అన్నం మెతుకులు అవి పడుతూ ఉంటాయి కదా, వాటర్ కొంచెం జామ్ అయితే నేను స్విచ్ ఆన్ చేశాను అనుకోండి, మెత్తగా బ్లెండ్ అయిపోయి వెళ్ళిపోతాయి వాటర్. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి సౌండ్. సో ఇలా బ్లెండ్ అవుతాయి అన్నమాట మొత్తానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి డిష్ వాషరు.
ఇది కూడా వాడట్లేదు ప్రజెంట్. నేను పైన వాష్ చేసి నేను ఊరికే తీసుకొచ్చి ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఈ కాయిల్ అయితే ఎర్రగా అయిపోయింది. అప్పుడెప్పుడు కిచెన్లోకి వచ్చినప్పుడు చెప్పాను కదా మీకు. సో మొత్తానికి ఇలా ఎర్రగా అయిపోయింది అనమాట. ఈ ఫ్లేమ్ ఉన్నప్పుడు ఉండేనంటే మాత్రం ఊరికే నల్లగా అయిపోతాయి గిన్నెలు. వచ్చేసి హాల్లో వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ అయితే బాగా పెద్దగా ఇచ్చాడు. మిర్రర్స్ కూడా బాగా పెద్దగా ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ మాత్రం మ్యాండేటరీగా ఇలా డ్రై వెట్ సపరేట్గా ఇచ్చేస్తున్నారనమాట. చూడ్డానికి అయితే లుక్ వైజ్ బాగుంటున్నాయి. కాకపోతే స్నానానికి అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి కదా బాత్ టబ్స్ అవి. సో ఈ కవర్ అయితే వాళ్ళేమి ఇవ్వరనమాట, మనమే తెచ్చేసుకోవాలి. ఇక్కడ పక్కన ఈ వుడ్ మీద పడితే అంతా ఖరాబ్ అయిపోతాయి కదా, మనమే వేసుకోవాలి. ఇది వచ్చేసి మా వాషింగ్ మిషను. ఇది కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇక్కడ వాషింగ్ మిషను డ్రయ్యరు రెండు మ్యాండేటరీగా ఇస్తున్నారు. ఈ వాషింగ్ మిషన్స్ అవి బయటికి కనిపించకుండా సెటప్ అయితే బాగా చేస్తాడు. కబోర్డ్స్ ఎక్కడికక్కడ, బయట నుంచి మాత్రం ఏముందనేది కూడా గెస్ చేయలేము, అంత బాగా ఇచ్చాడు నీట్గా. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో కంప్యూటర్ టేబుల్ ఇలా సెట్ చేసుకున్నాము. బెడ్రూమ్స్లో అయితే ఎక్కడ లైటింగ్ ప్రాబ్లం ఏం లేదు. బ్లైండ్ సెట్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఇంకా బెడ్రూమ్లో సపరేట్గా ఇలా క్లాజెట్ ఇచ్చాడనమాట, క్లాత్స్ అవి పెట్టుకోవడానికి. క్లాత్స్ చూసి కొంచెం భయపడకండి, పిల్లలు కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఉంటారు కదా. సో ఏమున్నా ఇలా ఈ రూమ్లో పెట్టేసుకోవడమే. సపరేట్గా మనకి బెడ్రూమ్లో ఎక్కడ కబోర్డ్స్ అనేది ఏమి ఇవ్వలేదు ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది, ఎందుకంటే 2 విండోస్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో. సో దానివల్ల లైటింగ్ అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ యాక్చువల్గా నైట్ 9కి చీకటి అవుతుంది. సో ఆల్మోస్ట్ పడుకునేంత వరకు లైటింగ్ అవసరం అయితే ప్రజెంట్ ఏం రావట్లేదు. వింటర్లో మాత్రం 4K చీకటి పడుతుందంట. సో అప్పుడు చూడాలి ఎలా ఉంటుంది లైటింగ్ అనేసి. ఒకసారి మీకు వింటర్లో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఎంత బాగుందో బయట విండో వ్యూ. కాకపోతే విండోస్కి కొంచెం స్టెయిన్స్ ఉన్నాయా, పోవట్లేదు, కొంచెం పాత విండోస్ ఇవి. ఇవి వచ్చేసి బ్లైండ్స్ అనమాట. నేను వీటిని అయితే క్లోజ్ చేయను లైటింగ్ కోసం. ఇవి ఇలా బ్యాక్ రోల్ చేసామనుకోండి లైటింగ్ అయితే రాదు ఇంట్లోకి. ఇక్కడ మనం విండోస్కి సపరేట్గా విండో కర్టన్స్ వేయాల్సిన పని అయితే ఏం లేదు. చూడండి లైటింగ్ అయితే రావట్లేదు కదా. దీన్ని బ్యాక్ మళ్ళీ రోల్ చేశాను అనుకోండి లైటింగ్ బాగా వస్తుంది. చూడండి బాగా రోల్ అవుతున్నాయి కదా. ఈ ఆప్షన్ అయితే బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ విండో. ఇందులో నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, అంతా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఇంటింటికి మధ్యలో ఇలా చెట్లు అయితే చాలా ఉంటున్నాయి పెద్దవి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. మిర్రర్ అయితే బాగా పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ క్లాజెట్. ఈ క్లాజెట్ షేప్స్ అయితే అసలు ఏం అర్థం కావు. క్లాజెట్ అనే కాదు, బయట హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎక్కడ మనకి షేప్స్ అయితే అర్థం కాదు, అంతా డిఫరెంట్గా ఇచ్చారు షేప్స్ అయితే. డోర్స్ అయితే భలే డెలికేట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్రూమ్ చిన్నది ఇచ్చాడు అనమాట ఇక్కడ. సో ఇదేనండి మా హౌస్. సో దీనికి వచ్చేసి మేము ఆల్మోస్ట్ 130 వరకు పే చేస్తున్నాము, కొంచెం కాస్ట్లీ ఇల్లు. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో ఇన్ యూఎస్. సో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు యూఎస్ మొత్తం చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా పిల్ల ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. Bye bye. Subscribe.